టైం అయిపోయింది, సిద్ధం అయిపోతున్నాడు వెళ్ళిపోవడానికి అని చెప్పి అందుకే చంద్రబాబు అనేవాడు ఎవడైనా ఎస్సీగా పుడతానని చెప్పినప్పుడే చంద్రబాబు ఎస్సీలకి ఎంత వ్యతిరేకం మీకు తెలుస్తున్నది. ఈ దేశంలో కులాలని రెండుగా చీల్చింది ఎవరైనా ఉంటే ఒకప్పుడు రెడ్లు కమ్మాస్ ఒకటిగా ఉన్నారు. కమ్మారెడ్డిని కూడా చీల్చిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడుదే జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలని నా కులంగా, అన్ని మతాలు నా మతంగా, పేదవాళ్ళని నా దేవుళ్ళుగా చూసే జగన్మోహన్ రెడ్డి కేవలం సింహం మాదిరి ఒకటిగా నిలబడుతున్నాడు. పదవి దాహం, డబ్బు దాహం, అధికార దాహం ఉన్న చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ సంఖ దగ్గర పోయి ఎందుకు నిలుచుకోవాలా, బీజేపీ సంఖ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలా, కాంగ్రెస్ సంఖ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలా? ఈ సంఖలో నిలబడిన వాళ్ళు ఒకరు కూడా అతను మోయిరు. అతను దీంతోనే ప్రజలు నిర్ణయిస్తారు. ఈ 2 నెలల లోపల ప్రజలు ఎవరికి పట్టం కడతారో వాళ్ళు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అవుతారు. ప్రజలు పట్టం కట్టబోయేది జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు దీంతో భూస్థాపితం అయిపోతాడు. సార్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అది పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తి, సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత పిల్లబచ్చావి నా వయసు, అందుకే అతనికి విజ్ఞత లేదని ప్రజలు నిర్ణయించుకున్నారు. విజ్ఞత ఉన్నవాడైతే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే చంద్రబాబు నాయుడికి యోగ్యత ఉండేది. పార్టీ అతనిది కాదు, ఎన్టీ రామారావుది పార్టీ. డబ్బులు ఇచ్చి ఆ పార్టీని కూడా తోసేశాడు. మామకు వెన్నుపోటు పొడిచినోడు, ఔరంగజేబు మాదిరిగా పొడిచినోడికి విజ్ఞత ఎట్టుంటుంది? ఒక ముఖ్యమంత్రి అంటే ఆ వయసుగా చూడాల్సింది. ఆయన ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాడని చూడాలి. ప్రజలందరూ జగన్ అనేటప్పుడు ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు ఆ నోట్లో ఏమొస్తుందో వాడు వీడని మాట్లాడుతున్నాడు. జగన్ అన్న ఒకరిని ఇంతవరకు ఎవరిని కూడా అసహ్యంగా మాట్లాడే మనస్తత్వం అతనికి లేదు. చంద్రబాబు ఎంత అసహ్యంగా మాట్లాడితే బాల్ కింద పెడితే ఆకాశానికి ఎత్తేస్తే అట్లా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆకాశానికి ఎత్తారు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. సార్ రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం అనేక సందర్భాలు చెప్తారు సార్. రాయలసీమకి చంద్రబాబు ఏం చేసినాడయ్యా? రాయలసీమకి చంద్రబాబు చేసింది ఒక పని చెప్పమనండి. పేదవాళ్ళకి ఒక పేదవాడి అకౌంట్ ఓపెన్ చేసిన చరిత్ర ఒకే ఒక జగన్మోహన్ రెడ్డికి. పేదవాడు ఈరోజు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాడు. చంద్రబాబు కోటీసుల అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చినాడు, కానీ జగన్ అన్న పేదవాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి పేదవాళ్ళ తలరాత్రులు మారుస్తున్నాడు. దానికి విద్య దగ్గర నుంచి నవరత్నాలే ఉపయోగపడుతున్నది. చంద్రబాబుని గురించి మాట్లాడాలంటే అతని విజ్ఞతకు వదిలి విజ్ఞత కూడా లేదు అతనికి. పిచ్చోడి దగ్గర రాయిస్తే ఏ విధంగా ఎగురుకుంటూ పోతాడో, కాగితాలు చెప్పుకొని పోతాడో అట్లా చంద్రబాబు మాటల్లో కాగితాలు చెప్పుకొని పిచ్చోడని ప్రజలు అనుకుంటారు. ఈ రాయలసీమ, ఉమ్మడి రాయలసీమలో కూడా ఇటువంటి సభ ఎప్పుడు జరగలా. ఈ సభ ప్రజల సభ, ఇది జగనన్న సభ. ఇది దాదాపు 10 లక్షల మందికి పైకి వచ్చే సభ. ఇటువంటి సభకు వస్తున్నారంటే ప్రజలు మన్నన పొందిన జగన్మోహన్ రెడ్డి గారికి, పేదవాళ్ళ హృదయంలో గూడు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రజలు వస్తున్నారు. ఇది బ్రహ్మాండమైన సభ కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. జగనన్న నమ్ముకునే దేవుణ్ణి ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులు జగనన్నకుంది. ఈ సభని ఇంత పెద్ద ఏర్పాటు చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రుడు కానీ, అతని అనుచరులు కానీ, ఇక్కడ ఎంఆర్సీ కూడా ఉన్నారు ఆయన కానీ, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అందరూ సహకరించారు. ప్రజలు సహకరించారు కాబట్టి ఈ సభ బ్రహ్మాండమైన సభగా, ప్రజల్లో ఇది శాశ్వతంగా ఉండిపోయే సభగా, రాప్తాడు అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే సభగా ఇది ఏర్పడుతున్నది. సార్ మీరేమో అట్లా మీరు ఇంత సభ గురించి చెప్పొస్తున్నారు, కానీ వాళ్ళేమో